ఇప్పటి వరకు ఈ ప్రపంచం చూడని ఒక కొత్త రకమైన బ్లడ్ గ్రూప్ని మనకు పరిచయం చేసింది ఈవిడ. అదే సిఆర్బిఐ బ్లడ్ గ్రూప్. దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనుషుల్లో చాలా రకమైన బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అందులో కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని చాలా కామన్గా ఉండే బ్లడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 2024లో 38 సంవత్సరాల ఒక లేడీకి హార్ట్ సర్జరీ కోసం కర్ణాటక కోలార్లోని ఆర్ఐ జాలప్ప హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే హార్ట్ సర్జరీ పర్ఫామ్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుందని, సో తనకి సర్జరీ టైంలో బ్లడ్ అవసరం పడుతుందని. అయితే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మన ఇండియాలో చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపే ఉంటుంది. అయినా ఈ కేసులో మాత్రం ఆవిడ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయినప్పటికీ అది వేరే గ్రూప్ వాళ్ళతో మ్యాచ్ అవ్వలేదు. ఈవెన్ తన క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్తో కూడా ఆ బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వలేదు. మనిషి రక్తంలో సుమారు 360కి పైగా యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. కానీ మనకి ఎక్కువగా చూసేది ఏ, బి, ఓ అండ్ ఆర్హెచ్ టైప్స్ మాత్రమే. ఈ యాంటీజెన్స్ ఉన్నాయా లేవా అని మాత్రమే చూస్తారు. ఇంకా ఈ 360లో ఏ ఒక్కటి మ్యాచ్ అవ్వకున్నా మన బాడీ బ్లడ్ని రిజెక్ట్ చేసేస్తుంది. పైగా అది ప్రాణానికి కూడా చాలా ప్రమాదం. ఇదిలా ఉంటే తనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరకలేదని వేరే ఫ్లూయిడ్ సాయంతో ఆ సర్జరీని డాక్టర్స్ కంప్లీట్ చేశారు. ఈవెన్ సర్జరీ సక్సెస్ కూడా అయింది. తర్వాత ఆవిడ బ్లడ్ శాంపిల్ని యూకేలోని ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ ప్రిఫరెన్స్ ల్యాబ్కి పంపగా 10 నెలల పాటు వాళ్ళు రీసెర్చ్ చేసి బ్లడ్లోని కార్మర్ సిస్టంలో కొత్త రకమైన యాంటీజెన్ని కనిపెట్టారు. అండ్ దీనికి సిఆర్బిఐ బ్లడ్ గ్రూప్ అని కూడా పేరు పెట్టారు. అంటే సిఆర్ అంటే కార్మర్ అండ్ ఐబి అంటే ఇండియా బెంగళూరులో ఐడెంటిఫై చేశారని అర్థం. ఈ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ని ఈ ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. ఈవెన్ తను ఈ టైప్ ఆఫ్ బ్లడ్ కలిగిన మొట్టమొదటి మనిషి కూడా. రేపు ఎవరికైనా ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అన్నా అండ్ ఈవెన్ ఆ మనిషికే కావాలన్నా తను ముందుగానే బ్లడ్ని స్టోర్ చేసి పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ బ్లడ్ గ్రూప్ మీద చాలా రీసెర్చెస్ అయితే జరుగుతున్నాయి. మనం ఎన్ని తెలుసుకున్నా మన హ్యూమన్ బాడీ కొత్త మిస్టరీలతో మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.